సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం ఓ ఆర్ట్. అది బాగా తెలిసిన వ్యక్తి రాజమౌళి. ఆయన పబ్లిసిటీ స్ట్రాటజీలే వేరు. ఆయన క్రియేటివ్ ఆలోచనలతో ఆ రీచ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అయితే పబ్లిసిటీలో కూడా రెగ్యులర్ గా కాకుండా కొత్త ఒరవడి తీసుకొస్తారా ఆయన. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న ఎస్ఎస్ఎంబి 29 విషయంలో ఆయన థాట్స్ అన్ని భిన్నంగా ఉన్నాయి. మామూలుగా స్టార్ హీరోల సినిమాలంటే ఎంటైర్ మీడియా అక్కడే ఉంటుంది. ఆయా ఈవెంట్లను ఛానల్స్ అన్ని ప్రమోట్ చేస్తాయి. కానీ 15న జరగబోయే గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ను జక్కన్న ఎక్స్క్లూజివ్ జియో హాట్‌స్టార్ కు ఇచ్చేశారు. అలాగే ఈ సినిమా అప్డేట్స్ విషయంలో కూడా కొత్త ఎత్తుగడను ఫాలో అవుతున్నారు. ముందు నుంచి కూడా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండానే సినిమాకు విపరీతంగా హైప్ తీసుకొచ్చిన రాజమౌళి ఇప్పుడు ఏ అప్డేట్ లేకుండానే డైరెక్ట్ గా కంటెంట్ మీడియాకు వదిలేస్తున్నారు. ఇందులో విలన్ గా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ అందుకు ఉదాహరణ. ఆ లుక్ వచ్చే వరకు అది వస్తుందన్న సమాచారం కూడా తెలియదు. సోమవారం సంచారి అనే పాటను కూడా విడుదల చేశారు. దీనిపై కూడా ముందస్తు సమాచారం ఏమీ లేదు. డైరెక్ట్ గా రిలీజ్ చేశారు. ఆ పాట వస్తుందని సినిమా సర్కిల్లోనే చాలా మందికి తెలియదు. ముందు పాట యాపిల్ మ్యూజిక్ లో స్ట్రీమ్ అయింది, తర్వాత యూట్యూబ్ లో దర్శనమిచ్చింది. కాకపోతే రిలీజ్ అయిన తర్వాత రావాల్సిన రీచ్ అప్పటికే వచ్చేసింది. మామూలుగా ఇలాంటి పాట వస్తుందంటే ఫస్ట్ సింగిల్ వస్తుందని లేదా ఇంకేదో అప్డేట్ ఇస్తామని పోస్టర్ రూపంలో ముందుగా సమాచారం ఇస్తారు. ఏ సమయానికి వస్తుందో సమయం కూడా చెప్తారు. ఈ మధ్యన భారీ బడ్జెట్ చిత్రాలన్నీ చేసే పని ఇదే. కానీ రాజమౌళి తీరు చూస్తుంటే ఆ పాత పద్ధతికి స్వస్తి చెప్పినట్లు అర్థమవుతుంది. ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి కొత్త పద్ధతి ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది.